యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రేవంత్ సర్కారు తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ల ముందు ధాన్యపు రాశులు అన్నదాత పడిగాపులే కనిపిస్తున్నాయి. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిన సర్కారు ఆఖరకు పంట కొనడంలోనూ చేతులెత్తేసింది. వరంగల్ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మార్కెట్కు ధాన్యాన్ని తరలించి 2 వారాలు గడుస్తున్నా ఇంకా కొనుగోళ్లు జరగని పరిస్థితి నెలకొన్నది. యాసంగి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. వరంగల్ జిల్లాలో రైతుల కష్టాలపై మా ప్రతినిధి రవికాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ధాన్యపు సేకరణ విషయంలో ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళికలు లేక రైతన్న ఆగమవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ధాన్యపు కొనుగోలు సెంటర్ల దగ్గర సరైన వసతులు లేక ధాన్యం ఎప్పుడు కొంటారో తెలియక రైతన్న అయోమయ స్థితిలో ఉంటున్నాడు. క్షేత్రస్థాయిలో ధాన్యపు కొనుగోళ్లకు సంబంధించి రైతన్న అనుభవిస్తున్న కష్టాలపై టీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ఈ యాసంగి సీజన్లో రైతన్న ఎదుర్కొన్న కష్టాలు ఎప్పుడు ఎదుర్కోలేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఒక విత్తన నాటినప్పటి నుంచి, పంట వేసినప్పటి నుంచి మొదలుకుంటే ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చి కూడా రైతన్న ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే ఈ యాసంగి సీజన్లో మనం చూస్తూ ఉన్నాము. సాగునీరు అందక పంటలు ఎండిపోయిన సందర్భం ఈ యాసంగి సీజన్లో చూసాము. కనీసం పంట కూడా ప్రభుత్వం కొనుగోలు చేయని దుస్థితిలో రైతాంగం మనకు కనిపిస్తూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా రైతాంగం ఏదైతే ఐకేపీ సెంటర్ల దగ్గరికి ధాన్యం తీసుకొచ్చి ఆరబోసుకుంటున్న సందర్భం కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఈ విషయంలో చొరవ తీసుకోవడం లేదు, కనీసం స్పందించడం లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రకటనలకు మాత్రం మేము ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాము, ధాన్యపు కొనుగోళ్లను వేగవంతం చేస్తూ ఉన్నామన్నటువంటి ప్రకటనలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అలాంటి అంశాలు ఏవి కనిపించడం లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఐకేపీ సెంటర్లో కొన్ని ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా ఆ ధాన్యపు కొనుగోలు సెంటర్కి సంబంధించి టెంట్లు ఏర్పాటు చేయడం, తాగునీరు అందుబాటులో ఉంచడం, బార్దాన్లు అదేవిధంగా టార్పాలిన్ లాంటివి అందుబాటులో ఉంచడంతో పాటు ఎండాకాలం కాబట్టి రైతాంగం అక్కడికి వచ్చి ఆ పంటనంతా కూడా, ఆ ధాన్యాన్ని అంతా కూడా నేర్పుతూ ఉంటారు, ఎండలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటివి అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. కానీ అవి ఏవి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. కానీ అధికారులు మాత్రం అలాంటి అందుబాటులో ఉంచాలన్నటువంటి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నెల రోజుల నుంచి పంటనంతా తీసుకొచ్చి ఆరబోసుకుంటా ఉన్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ మొదటి వారం తర్వాత నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అప్పటి నుంచి ఆ ధాన్యం తడుస్తుంది, ఆరబోసుకుంటున్నారే తప్పితే క్షేత్రస్థాయిలో కొనుగోలు మాత్రం జరగడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా రైతాంగం ఇబ్బందులు పడుతున్న తీరే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధనపేట మండలం కుమ్మరిగూడెం, రామోజీ తండాకు సంబంధించి ఈ 2 గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి సెంటర్లో ధాన్యం ఆరబోసుకోవడం, ఇక్కడికి ఏదైతే ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కనీసం ఇక్కడ ఒక కొనుగోలు సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదు. ఎందుకని అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రశ్నకు సమాధానం రావడం లేదు. ఎందుకంటే 2019 తర్వాత నుంచి, అంటే కరోనాకు ముందే ఇక్కడ ధాన్యపు కొనుగోలు సెంటర్ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇక్కడ ధాన్యపు కొనుగోళ్లు ప్రతి సీజన్లోనూ కొనసాగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎందుకు ధాన్యపు కొనుగోలు జరగడం లేదని చెప్తే అని ఇక్కడ రైతులు అడిగితే కనీసం అధికారుల నుంచి ఒక స్పష్టత కానీ, ఒక సమాధానం కానీ రాని సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మేము ఎక్కడికి వెళ్ళి ఈ ధాన్యాన్ని అమ్ముకోవాలన్నటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మీ పేరేంటి, ఇక్కడ మీకు సమస్యలు ఏ విధంగా ఎదురవుతా ఉన్నాయి, ఏం చెప్తారు? నా పేరు భుక్య తిరుపతి, మాది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం తండ. మేము గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసినాం. మాజీ ఎమ్మెల్యే గారు ఆరూరు రమేష్ చొరవతో ఇక్కడ మా ఊర్లో పండించిన పంట మొత్తం మేము చుట్టుపక్కల ఊళ్ళు తీసుకొని వెళ్ళి అమ్మేవాళ్ళం. కానీ మాజీ ఎమ్మెల్యే గారి చొరవతో మేము ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ కోతలు స్టార్ట్ కావగానే సెంటర్ ఓపెన్ చేసుకొని దాదాపు 19 నుండి 20 వేల బస్తాలు మా సెంటర్ నుండి తరలించడం జరుగుతుంది. ఈసారి కటింగ్ అయి ఒక నెల రోజులు అవుతుంది.
నెల రోజులు కూడా మా దగ్గర ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసే వాళ్ళు లేరు. ఏ నానుడు కూడా ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ రెస్పాన్స్ కూడా లేదు. ఏపీఎం గారికి చేసినా వేరే వాళ్ళకి చేసినా కూడా మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మేము మళ్ళీ దుక్కులకు వేరే దుక్కుల పనులకు కూడా నియమగ్నమయ్యే పరిస్థితి ఉంటుంది మాకు. మేము పశువులకు మేత కానివ్వండి అది కానివ్వండి ఆ పనులకు వెళ్ళాలా, ఈ రాశి కాపలా కాసుకుంటూ ఉండాలా మాకు అర్థం కావట్లేదు. ఏ అధికారికి అడిగినా మాకు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. నిన్న ఎవరో చెప్పారు ఈ కెనాల్ ఎమ్మడి పెట్టవద్దని చెప్పేసి, కానీ మేము గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ మంచి వాతావరణంలోనే మేము కాంటాలు జరుపుకుంటున్నాం. ఈ పక్కకే క్రీడా ప్రాణాంగం ఉంది, కెనాల్ పక్కకే. క్రీడా ప్రాణాంగానికి లేని హాని ఈ రైతు సెంటర్కి ఎట్లా హాని జరుగుతుంది? చిన్నపిల్లలే కదా క్రీడా ప్రాణాంగం అయితే, వాళ్ళు అదే కలెక్టర్ పర్మిషన్ ఇస్తేనే కదా క్రీడా ప్రాణాంగం ఓపెన్ చేసింది. మేమేమైనా ఇక్కడ చిన్నపిల్లలు అయితే రారు కదా, పెద్దవాళ్ళే కదా. మాకు వేరే ఎక్కడ ప్లేస్ లేదు. ఇదే ప్లేస్లో మేము 5-6 సంవత్సరాల నుండి నిర్వహించుకుంటున్నాం, ప్రశాంతంగానే ఉన్నది. ఇప్పుడు మాకెందుకు ఇవ్వరు? అదే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 18 నుంచి 20,000 బస్తాలు ఇక్కడి నుంచి అమ్ముతామని చెప్తా ఉన్నారు కదా. ఈ సంవత్సరం ఎందుకు కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయలేదని అధికారులను అడిగే ప్రయత్నం చేసినా వాళ్ళు ఏం చెప్పింది? చేసినాం. ఈ కెనాల్ అసలు ఏ రెస్పాన్స్ లేదు. మా ఫోన్ కూడా లిఫ్ట్ చేసే నాదుడే లేడు. మాకెందుకు ఈ గోస మాకెందుకు పెట్టిస్తున్నారు? మేము చేసిన పాపం ఏంది ఈ ప్రభుత్వానికి? మాకు రైతు బంధు ఇవ్వకున్నా కూడా మేము పంటలు పండించినాం. పంటలు పండించుడే రైతు తప్ప? ఎందుకు మాకు ఇంత గోస పెట్టుచుడు? ఈ మా గోసాన్ని గవర్నమెంట్ తాగదా? ఇది మేము చేసిన అన్యాయం ఏంది? మేము పంట పండించడమే మా తప్ప? మాకు రెస్పాన్స్ ఈ రోజు కంపల్సరీ మాకు సెంటర్ ఓపెన్ చేయాలి. లేని ఏడలా మేము పోయి కలెక్టర్ ఆఫీసు ధర్నా చేపడతాం. మేము ప్రతి ఇంట్లో నుండి ప్రతి కుటుంబం మా రైతు కుటుంబం, ఎవరు కూడా జాబర్స్ లేరు ఇక్కడ. అందరూ వ్యవసాయ కుటుంబాలే. మేము వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాము. ఇక్కడ మాకు కాంటలు కాక సకాలంలో పైసలు అందక ఒక్కొక్కరు ట్రాక్టర్తోని ఇల్లందా వేరే ఎవరు సెంటర్కి తరలిస్తున్నారు. అంతా మాకు మళ్ళీ డబుల్ ఖర్చులు పెరుగుతున్నాయి. మాకెందుకు ఎంత గోస పెట్టిస్తున్నారు? ప్రభుత్వానికి కనబడడం లేదా? పేపరు ప్రకటనలకేనా మేము కొనుగోలు చేస్తున్నామని చెప్పేది? మాకు ఇక్కడ వచ్చి చెయ్యరా? మేము చేసిన అన్యాయం ఏంది? మేము చేసిన పాపం ఏంది ఈ ప్రభుత్వానికి? పేరేంది, మీ సమస్య ఏంది? ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో ఎంత కష్టపడి పంట పండించినా వీళ్ళ మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత మీ సమస్యలు ఎట్లున్నాయి? ఇప్పుడు మా పేరు వీరస్వామి. మేము వరి కోసి నెల అవుతుంది. నెల రోజుల నుంచి ఇక్కడనే ఎండ పోసినాం. మార్కెట్ ఓపెన్ కావట్లేదు. అడిగినప్పుడల్లా రేపు అవుతుంది, ఎమ్మెల్యే దగ్గర పోతున్నాం, కలెక్టర్ దగ్గర పోతున్నాం అయితే అని చెప్తాం. ప్రభుత్వం ఎమ్మడే చొరవ తీసుకొని మాకు కాంటా పెట్టేటట్టు చూసుకోవాలి. మీ సమస్య ఏంది? ప్రధానంగా ఈ నెల మొదటి వారం నుంచి కూడా వర్షాలు పడుతూనే మీరు ఆలబోసుకుంటున్నట్టున్నారు. ఏంది మీ సమస్య ఎట్లా ఉంది? అధికారుల దృష్టికి మీ సమస్య తీసుకుపోయినరా? ఏం చెప్పిండ్రు వాళ్ళు? గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మార్కెట్ అవుతుంది, అంతా బొగ్గే బరాబర్ పని నడుస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం వడ్లు దాదాపుగా ఒక 2,000 బస్తాలు వడ్లు ఇన్న ధాన్యం ఆల్రెడీ ఉన్నాయి. మీరు కూడా చూసిరు లైవ్లా. ఈ ఉన్న వడ్లు వర్షం పడి అకాలకి ఎండ దెబ్బతో వడ దెబ్బ తిన్న ముసలమ్మకు వడ దెబ్బ తాకితే 5-6 వేలు ఖర్చు అయింది ఒకటే పూటకు. ఆడ నుంచి పొలాల నుంచి ఈడ తీసుకొచ్చుడు, అది ఇక్కడ నుంచి మళ్ళీ ఈడ మార్కెట్ ఓపెన్ అవుతా లేదా అని భయాందోళనతో ఈ రైతులు ఏం చేస్తారు, డబ్బుల కిరాయి పెట్టుకొని ఇలానే ధరించుడు. మాకు ఈ గోస ఏంది? మాకు ఇప్పటి నుంచి రామాయణం ఏంది స్టార్ట్ అయింది? ఇప్పటి నుంచి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కాంచి ఇవ్వని చెప్పుకోవాలి. మాకు గోస రైతుల గోసలు హరి కష్టాలు అవుతాయి. ఎండలో వస్తే ఒడ్లు మొత్తం ఆరబోదు. దాదాపు ఇప్పుడు ఒక మార్కెట్ సెంటర్ ఓపెన్ చేస్తే ఒక 20 లారీలు ఒకటి రోజులు చేసేంత ఒడ్లు రెడీగా ఉన్నాయి అక్కడ. ఇవ్వని చెప్పుకోవాలి. ఇంతకుముందు అధికారులకు అడిగితే ఏం రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే ఈ ఊరేవో జరగనట్టు, ఈ పట్టణంలో ప్రపంచ పట్టణంలో ఊరినట్టు ఎమ్మెల్యే గారి హోదా. ఇవ్వని చెప్పుకోవాలి. పరిస్థితి రైతుల గోస పట్టించుకునే నాదులు లేడు. వర్షాలు వస్తే ఒక్క గాలి దువాన వస్తే మొత్తం రైతుల ఒడ్లు మొత్తం తడిచి మొత్తం ఆగమ్మాయ కాడికి వచ్చింది రైతులు. వర్షం వస్తే ఈ తొందరగా ఈ నష్టపరిహారం ఎవరు కట్టిస్తారో, ఇవన్నీ ఖర్చు ఎవరు కట్టిస్తారో తొందరగా మాకు ఈ పోయినా ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్టర్లకు ఈ నుంచి వేరే మార్కెట్ తగిలిస్తే 500-1000 రూపాయలు కిరాయి అడుగుతారు. ఇవన్నీ నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? ఒడ్లు పోసుకున్నాం ప్రతి సంవత్సరం అవుతాను కాబట్టి ఈ సంవత్సరం కూడా అవుతాను అనుకో రైతులు మొదలు ఒడ్లు మొత్తం పోసుకొని ఇవన్నీ ఎవరు కట్టిస్తారో మాకు తెలియదు. ఈ తొందరగా ఈ మార్కెట్ ఓపెన్ అవుతాడు. జిల్లా కలెక్టర్ గారికి, మా అధికారికి, మా ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం. తొందరగా ఈ మనకు కంప్లీట్గా ఈ ఒడ్లు మొత్తం పోయి సెంటర్ ఓపెన్ అయ్యి పటాపట కాంటలు అవుతాడు చూడమని నా యొక్క విజ్ఞప్తి. ముఖ్యంగా మీ ఎమ్మెల్యే నాగరాజు హుస్నాబాద్ వరకు పోయి అక్కడ రైతుల గురించి మాట్లాడతాను, కానీ మీ గురించి పట్టించుకోవట్లేదా? అసలు మా ఊరికి వచ్చేటప్పుడే నాదుడు పోయిన ఎలక్షన్ అప్పుడు వచ్చి 2 డబ్బు పట్టుకొని ఇట్లా కొట్టిపోయారు. ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే లేడు, ఎవ్వరు లేడు. గ్రామ పంచాయతీకి ఆ 1 రోజన్నా 2 రోజులన్నా ఎమ్మెల్యే గెలిచినాక కనీసం ఎట్లున్నారు ప్రజలారా అని వస్తారు ఎవరన్నా. అసలు ఈ మార్కెట్ కాదు ఊరు, అసలు ఎవరు ఒక్క రోజు కూడా రాలేదు ఇప్పటి వరకు గెలిచిన కాంచే. లేదు పరిస్థితి, ఘోరం పరిస్థితి.
ఏమని చెప్పుకోవాలి మా బాధ? ఏమన్నా రారి సారు సెంటర్ మా డిఎం సార్కు వాళ్ళ ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్ లేదు మార్కెట్ విషయంలో. రైతులు ఘోరం పరిస్థితి. దాదాపుగా ఇక్కడ నుంచి 2-3 వేల బస్తాలు మా మార్కెట్ నుంచి పోతుంది. జిల్లాలో 2వ స్థానం మార్కెట్ మాదే మార్కెట్ చేసిన ఏం పరిస్థితి ఇది? ఇలా ఎవరెవరు రైతులు ఇలా ఆడ కూర్చొని ఈడ కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఇదేం గవర్నమెంట్ రా నాయనా, ఇది ఎక్కడ ఎమ్మెల్యేని గెలిపిస్తాం నాయనా, ఇదే కష్టాలు నాయనా, ఒకటి వాళ్ళని వాడు కొట్టుకొని చస్తాను పరిస్థితి. ఎవరిని చెప్పుకోవాలి? తొందరగా ఈ విషయంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, డిఎం సార్ చెప్పినాం, ఎవ్వరు ఇంటలేరు. కలెక్టర్ దగ్గర మొన్న పోతే సార్లేరని ఎవరో పిఎం చెప్తే మనం బయటకు వచ్చినాం. రైతుల కష్టాలను పట్టించుకొని తొందరగా ఈ మార్కెట్ సెంటర్ ఓపెన్ అవుతా చూడండి. ఈ సెంటర్ ఓపెన్ చేసి మమ్మల్ని పట్టించుకోరి, మాకు గోస అరుచుకోరి దయచేసి. కేసీఆర్ హయాంలో ఎట్లా ఉండే కొనుగోళ్లు, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? ఇప్పుడు గత మధ్య వరకు నెల్లాబల్లి ఇల్లంద కట్ర్యాల ఎన్ని ఊళ్ళకు మేము ఒడ్లు తీసుకుపోయేది. నా పేరు మాజీ సర్పంచ్ మంగ్య. అది వరకు చేసినప్పుడు ఈ బాధలు పడి ఎమ్మెల్యే గారు ఎమ్మడి తిరిగి ఒక 5 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ మార్కెట్ పెట్టి 5 సంవత్సరాలు. ఆ రోజు మార్కెట్ ఓపెన్ చేసేందుకు ఎమ్మెల్యే గారు వచ్చిండు, కలెక్టర్ గారు వచ్చిండు, వీళ్ళందరూ చేసి వచ్చే ఓపెన్ చేసిరిడ. అప్పటి నుండి ఈ చుట్టుపక్కల కూడా మా కాడనే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోపోతే ఒడ్లు తీసుకోపోతే ఇల్లందులో ఏమంటారంటే మీ ఊరి నుంచి మాకు ఎందుకని చెప్పేది. అటువంటి ఆ స్పీకర్లో కూడా మాకు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేకుండా తీసుకొని పోయింది. ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు దాదాగా ఇప్పుడు ఇటు ఒడ్లు చేసి ఆడోళ్ళు మోగోళ్ళు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక 4 శనుకులు పడితే ఇంట్లో ఉన్న జనం మొత్తం ఇక్కడ వచ్చి ఉంటారు కాబట్టి ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, మాపు వస్తుందా, ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం, ఎమ్మెల్యే గారి దగ్గర రేపు ఓపెన్ చేస్తారు, ఎల్లుండి ఓపెన్ చేసిన మనిషికి చెప్పుడు వరకే జరుగుతుంది కానీ ఇక్కడ పనులు అయితే మాత్రం జరుగుతలేదు. దయచేసి మాత్రం మాకు ఇప్పటికైనా ఆలోచించి తొందరగా మాకు మార్కెట్ వచ్చే ఉపాయం చేయాలని చెప్తున్నా. మనతో పాటు ఒక మహిళ చెప్తున్నారు. ఏం సమస్య మీకు ఉత్పన్నమవుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి, ఎప్పుడు ఎట్లున్నది సార్? ఇప్పుడు మా వరికి పోతా మేము నెల అవుతుంది, వరికి వచ్చిన నెల అవుతుంది కూడా ఇప్పుడు మార్కెట్ పడతలేదు, బస్తాలు వస్తలేదు, మాడదాను మళ్ళీ మానవులు వస్తలేరు సార్. మా తొండలో ఏమి ఈ చేస్తలేరు సార్. ఇప్పుడు నెల అవుతుంది, ఇప్పుడు 4 రోజులు అయితే దుక్కి ఇట్లా అన్ని దున్నుతారు. మాకైతే మార్కెట్ వచ్చినట్టు మాకు అవకాశం ఇవ్వాలి సార్. ఈడ ఎవరు పట్టింగ్ చేస్తలేరు సార్. ఈడ ఒకరి పేరు ఒకరి పేరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నెల అవుతుంది వరి కోతకు. అయితే ఇవాళ రేపు మాకు మార్కెట్ ఈడ పడాలి, ఒడ్లు కంట పెట్టాలి, మంచిగా ఇక్కడ మార్కెట్ నడవాలి. మరో మహిళను. అమ్మ, మీ పేరు ఏంది? మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కదా, ఎట్లున్నది మీ పరిస్థితి? బుక్కి అనిత నా పేరు. ఇప్పుడు వరి కోసి నెల సారు. మా ఒడ్లు ఎడబడితే ఆడ తడుస్తున్నాయి. మేము ఒక్కరికి కొట్టుకొని వచ్చినట్టు ఈడ అవుతున్నాయి. మాకు కిరాయి కొట్టంగా టాటర్లకి అవుతున్నాయి, టాటర్లకి అవుతున్నాయి పైసలు. మేము ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఉన్నోళ్ళు ఏమో వేసుకుపోతున్నారు, లేనేమో ఇక్కడ రోడ్డు మీద ఏడుచుకుంటా ముఖం మార్చుకొని తడబట్టతో ఏడుచుకుంటా ఉన్నాం సార్. మా ఒడ్లు కాంటా చేయాలని మేము కోరుతున్నాం. ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది? మీరు ఎంత ధాన్యం మీకు వచ్చింది? ఇప్పుడు ఎంత వస్తే మీకు లాభం అవుతుంది? ఇప్పుడు కొనుగోలు సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదు కదా, ఇంకెంత ఖర్చు పెరుగుతుంది మీకు? మాకు ఎకరానికి 40,000 చిల్లర ఖర్చు వస్తుంది. నాటు కూలీలు, దున్నేటోళ్ళు, గొర్రె వాళ్ళు అందరికీ మాకు ఖర్చు 40,000 పేటపడికి అవి 40,000 వస్తాయి. ఈ 40,000 ఖర్చు పెట్టుకొని ఎకరానికి మేము ఇక్కడ ఎన్ని రోజులు పండుకోవాలి సారు? మాకు ఏ విధం చెప్తలేరు. ఎక్కడ పోయినా మీ మార్కెట్ లేదా అని మళ్ళా పంపేస్తారు. మళ్ళీ మాకు ఏం రావాలంటే ఈడ వస్తలేదు, ఏం చెప్తలేరు. మహిళా లీడర్లకు ఎన్ని దిక్కున తిరిగినా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చెప్తలేరు. ఎవ్వరు ఏం చెప్పేటట్టు లేరు. ఈ ఒడ్లు ఇన్ని నానబోసినాం, ఆరబోసినాం, మళ్ళీ నానబోసుడు అన్ని వర్షాలు అన్ని గాలి దుమాలతో పరదాలు కొట్టుకుపోవడు. మాకు ఏ విధంగా మార్కెట్ ఇప్పుడు నెల కానుంచి మాకు ఏడుపిస్తున్నారు. 2 రోజులు కూడా చేయాలి, 2 రోజులు మేము దగ్గర పోయాలి. మేము మనుషులను చావాలా, బతకాలా? ఎండ కొడుతుంది మనుషులు చచ్చేటట్టు. మాకు బైకు లేదు, ఏం లేదు. ఒక్కదాని ఆడదాని ఊరికి రావాలంటే ఆ చీకట్లో ఎడపడేది తెలుస్తలేదు, తెలుస్తలేదు. మేము చావాలా, మరి ఏం చేయాలి? ఈ రాజరికం ఎవరు పట్టిస్తలేరు, ఎట్లా సార్ అని మీకు కోరుతున్నాం సార్. ఇది మొత్తంగా చూస్తే రైతు కంటతడి పెడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి, మరోవైపు ఎండల వల్ల వడదెబ్బ వల్ల మేమంతా కూడా శోషొచ్చి పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వంలో కొంచెమైనా చలనం లేనటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరిగూడెం రామోజీ తండాకు సంబంధించిన రైతాంగం చెప్తా ఉంది. మరికొన్ని గ్రామాలకు కూడా వెళ్ళి క్షేత్రస్థాయిలో వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు, దుఃఖం, ఇబ్బందుల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.